శరదృతువు. శరదృతువు తరువాత వచ్చేటువంటి ఋతువు హేమంతం. హేమంతే ప్రథమే మాసి భాగవతం. హేమంత ఋతువులో మొదటి నెలనే మార్గశీర్ష మాసం. మార్గలి తింగల్ మది నిరైందనన్న తిరుప్పాపై మొదలవుతుంది. మార్గలి శరదృతువులో చివరి మాసం కార్తీక మాసం. శరదృతువులో ఏ పండ్లు, అందుకే నైవేద్యం పెట్టేటప్పుడు ఇక్కడ ఉన్న బ్రహ్మ ఏం చెప్తాడు? ఇప్పుడు అలా చెప్పట్లేదు ఎవరు కూడా, కానీ ఇది చెప్పాలి. నానావిధ ఋతుకాలోద్భవ ఫలాన్ని సమర్పయామి. ఋతుకాలోద్భవ ఫలాన్ని సమర్పయామి అంటే ఏ ఋతువులో వచ్చే పండ్లు ఆ ఋతువులో నివేదన పెట్టాలి. కానీ మేము అడ్వాన్స్ అండి, కూకటి పెళ్ళి అనుకుంటున్నారా? మజాక. ప్రగతి నగర్ ఇది. మాకు ప్రగతి నగర్లో 365 రోజులు మామిడికాయలు దొరుకుతాయి, 365 రోజులు జామకాయలు దొరుకుతాయి, 365 రోజులు కస్టర్డ్ యాపిల్ దొరుకుతుంది, 365 రోజులు అన్ని పండ్లు దొరుకుతాయి. ఎందుకంటే మేము కూకటిపల్లిలో ఉంటున్నాం అంటారా? ఇలా అనొద్దు. 365 రోజులు అన్ని కాలాల్లో అన్ని పండ్లు దొరికే ఏకైక ప్లేస్ ఒకటి ఉందండి. తెలుసా మీకు? అది రావణాసురుడి ప్రాంతం. రావణాసురుడి పరిపాలనలోనే అన్ని ఋతువుల్లో అన్ని పండ్లు వచ్చేవట. తన తాహత్తును మించి ప్రకృతిని పీడించేవాడు రాక్షసుడు, ప్రకృతికి అనుగుణంగా నడుచుకునేటువంటి వాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఏమిటి అంటే ప్రకృతి నియమానుసారంగా నడిచేవాడు దేవుడు, ప్రకృతిని అతిక్రమించి జీవించేటువంటి వాడు రాక్షసుడు. ఈ రెండింటి మధ్యలో సమన్వయం చేస్తూ బతికేవాడు జీవుడు. అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే దేవుడు, అజ్ఞానంతో బ్రతికితే వీడు రాక్షసుడు.